హాయ్ అందరికి చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూసి న్యూగా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్ ని సేల్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఎలాంటి ప్రొడక్ట్స్ బై చేయాలి, ఎక్కడ బై చేయాలి అండ్ ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలో అనేది ఐడియా ఉండట్లేదు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి, కంప్లీట్ గా చూసేయండి. మన ఛానల్లో వీడియోస్ చూసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీషో సెల్లింగ్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. బట్ ఎక్కడ బై చేయాలి అండ్ ఎలా బై చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ బై చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉందండి. మీరు ప్రోడక్ట్స్ అయితే ఎక్కడ బై చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అయితే బై చేయాలి అండి. ఇన్ని రోజులు హోల్సేలర్స్ దగ్గర నుంచి అన్నారు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అంటున్నారు అని అనుకోవచ్చు. హోల్సేలర్స్ దగ్గర కన్నా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మీరు ప్రోడక్ట్స్ బై చేస్తే మీకు తక్కువ ప్రైజెస్కి అయితే వస్తాయి. ఎందుకంటే మీషోలో తక్కువ రేంజ్లోనే మీరు లిస్ట్ చేస్తేనే మీకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయని హోల్సేలర్స్ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే బై చేస్తారు కాబట్టి వాళ్ళు కొంత మార్జిన్ యాడ్ చేసుకొని మీకు ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు. సో మళ్ళీ మీకు ప్రైస్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అయినా కానీ మీ దగ్గరలో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా ఉంటే ఆ ప్రోడక్ట్స్ని అయితే లిస్ట్ చేయండి. అవి ఏవైనా కావచ్చు. సో మీకు అర్థమైంది కదా, మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ బై చేసి మీషోలో లిస్ట్ చేయండి. అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే యూనిక్గా ఉండాలి. అంటే వేరే ఎవ్వరు కూడా అలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ఉండొద్దు. అంటే సేల్ చేస్తూ ఉన్నా కానీ తక్కువ మంది సేల్ చేస్తూ ఉండాలి. అంటే ఆ ప్రోడక్ట్ అంటే మీ దగ్గరికి వచ్చేలాగా ఉండాలి. మీషోలో అయితే పర్వాలేదు, లేదా ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం యూనిక్గా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. మీషోలో మీరు కాంపిటేటర్స్ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ని సెల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే మీషోలో అయితే మీ ప్రోడక్ట్ తొందరగా డ్యామేజ్ అయ్యేటట్టు ఉండొద్దని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. మీ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయ్యేలాగా ఉండొద్దు షిప్పింగ్ చేసేటప్పుడు. అలాంటి ప్రోడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ వాళ్ళు కస్టమర్స్ రిటర్న్ పెట్టినా కానీ మీ ప్రోడక్ట్కి ఎలాంటి డ్యామేజ్ ఉండని ప్రోడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మేము మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే తీసుకుంటున్నాము అండ్ యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, బట్ ప్రైజింగ్ ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు. ప్రైజింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అయితే ఇంత ప్రైస్కి, అంటే ఇప్పుడు 100 రూపీస్కి తీసుకున్నారు అనుకోండి, ఆ ప్రైస్కి మీరు చాలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ మార్జిన్ యాడ్ చేసుకోవాలి అండ్ మీ ప్యాకింగ్ మెటీరియల్ యాడ్ చేయాలి అండ్ సేల్స్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఆ డిస్కౌంట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్కి మీరు మీ ప్రోడక్ట్ ఇచ్చి మార్కెటింగ్ చేసుకోవాలి అంటే అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రైసింగ్ రీజనబుల్గా ఇస్తేనే మీకు మీషోలో ఆర్డర్స్ వస్తాయండి. ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఇక్కడ మీకు రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అని ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్ అని ఉంటుంది అండ్ మీషో ప్రైస్ అని ఉంటుంది. సో మీరు ఇచ్చిన మీషో ప్రైజే మీ ఫైనల్ ప్రైస్ కాదండి. మళ్ళీ వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి రీజనబుల్గా ఇవ్వండి. మీ ప్రైస్ అనేది మరీ ఎక్కువగా ఇచ్చేస్తే కనుక మీషోలో మీకు ఆర్డర్స్ తొందరగా రావు. అలా అని మీరు లాసెస్లో అయితే ఇవ్వకండి. అంటే ప్రైస్ రికమెండేషన్ ఉంటుంది కదా, ఆ రికమెండేషన్ ప్రైస్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఆ ప్రైస్కి లాస్ లేకుండా ఉంటేనే మీరైతే యాక్సెప్ట్ చేయండి. మీషో వాళ్ళు కాల్ చేసి మీకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయన్నా కానీ మీకు లాసెస్ వచ్చే అమౌంట్ మీషో ప్రైస్ ఉంటే కనుక మీరు అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. సో మీషో ప్రైస్ ఎప్పుడైనా మీరు రీజనబుల్గా ఇవ్వండి. ఎందుకంటే ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి కాబట్టి. అండ్ ఎంఆర్పి ప్రైస్ అనేది ఎప్పుడైనా మీషో ప్రైస్ కన్నా 150 to 200 అయితే ఎక్స్ట్రా పెట్టండి. అలా అయితేనే మీకు ఎలాంటి ఎర్రర్ లేకుండా క్యాటలాగ్ అప్లోడ్ అయిపోతుంది. రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను కదా. ఈ ప్రైస్ని బట్టి వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక మీకు రిటర్న్ చేసేటప్పుడు అన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళకి ఎనబుల్ అవ్వవు. ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్టివ్ రిటర్న్స్కి మాత్రమే వాళ్ళు రిటర్న్ చేయగలుగుతారు. సో ఈ ప్రైస్ కూడా చూసుకొని ఇవ్వండి. మీషో ప్రైస్, రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్, ఎంఆర్పి ప్రైస్ గురించి క్లారిటీగా తెలుసుకొని మాత్రమే మీరు ప్రైజింగ్ ఇవ్వండి. అండ్ మీషో ప్రైస్ ఇస్తారు కదా, మీషో ప్రైస్ ఇచ్చాక మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ కింద చూపిస్తుందండి. అంటే ఈ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంటే మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు మీషో వాళ్ళు. మీషో ప్రైస్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది, 10 to 15 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. సో అది కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే అది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది మేము 150 మీషో ప్రైస్ ఇచ్చామండి, మాకు బ్యాంక్ అకౌంట్లో 140 రూపీస్ 130 రూపీసే పడుతున్నాయి అని అంటున్నారు. సో మీరు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలి అండి. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను, ఎక్కడి నుంచి బై చేయాలి, ఎలా బై చేయాలి అండ్ ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెళ్ళేటప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాబ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.